ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ వీడియోలో దత్తాత్రేయ స్వామి గురించి 10 ప్రశ్నలు, మీకు ఎన్ని ప్రశ్నలు తెలుసో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో చివరిలో మీకు ఎంత స్కోర్ వచ్చిందో కమెంట్ చేయండి. శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఏ మహర్షి పతివ్రత దంపతులకు జన్మించారు? వశిష్ఠుడు అరుంధతి, అత్రి మహర్షి అనసూయాదేవి, అగస్త్యుడు లోపాముద్ర, గౌతముడు అహల్య. 3, 2, 1. అత్రి మహర్షి మరియు అనసూయాదేవి యొక్క కుమారుడు. అత్రి మరియు అనసూయల తపస్సుకు మెచ్చి త్రిమూర్తుల అంశతో స్వామివారు జన్మించారు. రెండవ ప్రశ్న, దత్తాత్రేయ స్వామివారు ఏ దైవ స్వరూప కలయిక? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సూర్యచంద్ర అగ్ని, ఇంద్రవరుణ యమ, వినాయక కుమారస్వామి ఈశ్వరులు. 3, 2, 1. ఆన్సర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. స్వామివారు 3 శిరస్సులు బ్రహ్మ విష్ణు శివులకు ప్రతీక. శ్రీ దత్తాత్రేయ స్వామివారి చిత్రపటంలో వెనుక ఉండే ఆవు, చుట్టూ ఉండే 4 కుక్కలు దేనికి ప్రతీకలు? 4 దిక్కులు భూమి, 4 వేదాలు కామధేనువు, 4 యుగాలు గంగ, 4 ఆశ్రమాలు ప్రకృతి. 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ 4 వేదాలు మరియు కామధేనువు. 4 కుక్కలు ఋగ్వేదం, యజుర్వేదం, సామ, అథర్వణ వేదాలకు, ఆవు కామధేనువుకు ప్రతీక. 4వ ప్రశ్న, శ్రీమద్ భాగవతం ప్రకారం దత్తాత్రేయ స్వామివారు ప్రకృతిలోని ఎన్ని అంశాలను తన గురువులుగా స్వీకరించారు? 12, 16, 21, 24. 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ 24. గాలి, నీరు, నిప్పు, పాము, సాలిడు వంటి 24 ప్రకృతి అంశాల నుంచి స్వామివారు పాఠాలు నేర్చుకున్నారు. 5వ ప్రశ్న, కలియుగంలో దత్తాత్రేయ స్వామివారి మొదటి ప్రత్యక్ష అవతారంగా ఎవరిని పూజిస్తారు? శ్రీ నృసింహ సరస్వతి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ స్వామి సమర్థ, షిరిడి సాయిబాబా. 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో జన్మించారు. 6వ ప్రశ్న, దత్తాత్రేయ స్వామి నివాసం ఉంటారని విశ్వసించే పవిత్రమైన చెట్టు ఏది? రావి చెట్టు, మేడి చెట్టు, మారేడు చెట్టు, జమ్మి చెట్టు. 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ మేడి చెట్టు. ఔదుంబర వృక్షం వద్ద దత్తాత్రేయ స్వామివారి సూక్ష్మ సన్నిధి ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు. 7వ ప్రశ్న, దత్తాత్రేయ స్వామివారి అవతార దినోత్సవాన్ని ఏ మాసంలో ఏ తిథిన జరుపుకుంటారు? కార్తీక పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి. 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ మార్గశిర పౌర్ణమి. మార్గశిర పౌర్ణమి ప్రదోష వేళలో స్వామివారు అవతరించారు. 8వ ప్రశ్న, అద్వైత వేదాంతాన్ని వివరిస్తూ దత్తాత్రేయ స్వామివారు స్వయంగా ఉపదేశించిన ప్రసిద్ధ గ్రంథం ఏది? అవధూత గీత, భగవద్గీత, అష్టావక్ర గీత, శ్రీమద్ భాగవతం. 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ అవధూత గీత. అవధూత గీత ఇది పరమ అద్వైత జ్ఞానాన్ని అందించే అత్యున్నత గ్రంథం. 9వ ప్రశ్న, దత్తాత్రేయ స్వామివారిని సంబంధించి అత్యంత శక్తివంతమైన ఏక అక్షర బీజ మంత్రం ఏది? ఓం, క్లీం, ద్రాం, హ్రీం. 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ద్రాం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేది స్వామివారి మూలమంత్రం. 10వ ప్రశ్న, దత్తాత్రేయ స్వామివారి అవతార లీలలు మరియు చరిత్రను వివరించే దత్తభక్తుల పవిత్ర గ్రంథం ఏది? శ్రీ గురు చరిత్ర, విష్ణు పురాణం, శివ మహాపురాణం, స్కంద పురాణం. 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఈస్ శ్రీ గురు చరిత్ర. శ్రీ గురు చరిత్ర పారాయణం వల్ల సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడు మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు చెప్పారో చివరిలో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.